దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మొదటి సమయంలో 16:7 వాక్యం సెలవిస్తుంది, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు అని. నా ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు మనం బాహ్య రూపాన్ని అంటే ఈ పైన రూపాన్ని మాత్రమే చూసి లోకంలో బ్రతుకుతున్నాం. మనుషులు కావాల్సింది మీ బట్టలు, మీ రంగు, మీ కలర్, మీ డబ్బు, మీ చదువు, మీ అందం, మీ నేపథ్యం చూసి మీ విలువను నిర్ణయిస్తారు. చివరికి పెళ్లిలో కూడా తల్లిదండ్రులు డబ్బని, ఆస్తులని, బంగారం అని, హోదా అని, అందం కోసం వెతుకుతున్నారు. క్రైస్తవులు కూడా విశ్వాసుల్లో చాలా మంది పేరు ప్రతిష్టలని, కార్లని, ఇల్లులని, భవనాలని, బంగ్లాలని పరిగెడుతున్నారు. క్రైస్తవ్యం నెమ్మదిగా లోకానుసారంగా మారిపోతుంది. హృదయాలు చల్లారిపోతున్నాయి, కానీ వాళ్ళ ఇల్లులు మాత్రము పెద్దగా అయిపోతున్నాయి. కానీ జాగ్రత్తగా వినండి, ఇవన్నీ తాత్కాలికం. డబ్బు మీతో రాదు, బంగారం మిమ్మల్ని విడిచిపెడుతుంది, అందం తగ్గిపోతుంది, కీర్తి మాయమైపోతుంది. బైబిల్ మనకు పరలోక విషయాల మీద దృష్టి పెట్టమని చెబుతుంది, ఈ భూ సంబంధం వాటి మీద కాదు. కానీ ఈరోజు చాలా మంది తమ మనసులను కేవలం లోకాశల వైపు మీద ఉంచుతున్నారు. ఒక శక్తివంతమైన సత్యం ఉంది. ఒక బలవంతుడైన వ్యక్తి జిమ్లో కనిపించడు, మోకరించి ప్రార్థించే చోట కనిపిస్తాడు. ఈ రోజు ఒకవేళ మీరు ప్రార్థిస్తుంటే, పరిశుద్ధంగా జీవిస్తుంటే, లోకం కంటే దేవుణ్ణి ఎక్కువగా మీరు ప్రేమిస్తుంటే, మనుషులు మిమ్మల్ని తక్కువగా చూడవచ్చు, మనుషులు మిమ్మల్ని పట్టించుకోపోవచ్చు, మిమ్మల్ని చూసి మనుషులు నవ్వచ్చు, మీకు విలువ లేదని వారు అనవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మీ పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. బహుశా ఈ రోజు వారు మిమ్మల్ని గౌరవించకపోవచ్చు, మిమ్మల్ని అవమానించవచ్చు, కానీ ఒక రోజు దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. మిమ్మల్ని చూసి నవ్విన వారి ముందే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. అప్పుడు వారు మీ విజయాన్ని చూస్తారు. మిమ్మల్ని అవమానించిన వారు మీ జీవితంలో దేవుని మహిమను చూస్తారు. కాబట్టి ప్రార్థించడం ఆపకండి, దేవుని నమ్మడం వదలకండి, దేవుని నమ్మండి, దేవుని కోసం జీవించండి. ఎందుకంటే దేవుడిచ్చే ప్రతిఫలాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు దేవుని దృష్టిలో విలువైన వారు. దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ హృదయాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోండి. మీ దృష్టిని పరలోకమైన ఉంచండి. దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన తప్పకుండా మీకు ప్రతిఫలం ఇస్తాడు.